Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇంట్లో ఎటు చూసినా సరే డోర్స్ అన్నీ వేసేస్తున్నాయి. ఎందుకంటే మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, సిద్ధు ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేసరికి చాలా బోర్గా అనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు కూడా చక్కగా హాలిడేస్కి అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయటము, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి రావటం ఇదంతా ఉంది కదా. సడన్గా ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి అయితే నేను బ్లాగ్ ఏది కూడా షూట్ చేయలేదు. సో ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను. మొక్కలైతే నేను వచ్చిన తర్వాత చాలా బాగా పెరిగాయని అనిపిస్తుంది నాకు. మనం ఒకటి నోటీస్ చేయొచ్చండి, మనం ఇంట్లో ఒక 2-3 రోజులు లేకపోతే ఏదో ఒక కొత్త చిగురైనా వస్తుంది అనమాట. అసలు హ్యూమన్ కాంటాక్ట్ అనేది ఉండదు కదా, మొక్కలు బాగా పెరుగుతాయి మనం ఇంట్లో లేనప్పుడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది నేను చాలా చోట్ల విన్నా. అండ్ గమనిస్తే 1 వీక్కే నాకు ఇవి బాగా పెరిగాయని అనిపించింది. నేను ఊటీ నుంచి కొన్ని తెచ్చుకున్నాను కదా, ఇవిగో చూడండి, ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇవి యాక్చువల్గా వాళ్ళ దగ్గర చాలా గట్టిగా పెరుగుతున్నాయి అని అనిపించింది. బట్ నా దగ్గరకు వచ్చేసరికి పల్చగా ఉన్నాయి. మరి ఇది టేబుల్ రోజా అర్థం కావట్లేదు, ఈ సక్యులెంటా అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది ఇలా పెరుగుతుంది అనమాట. ఏమో చూద్దాం, పెద్దయ్యాక తెలుస్తుంది. ఇది ఒకటి తీసుకొచ్చాను కదా, వీటికి మాత్రము చిగుర్లు వస్తున్నాయి. చక్కగా 1 లేదా 2 శంకు పూలు వస్తున్నాయి. అవేమో దేవుడికి పెట్టేస్తున్నాము. ఓవరాల్గా ప్లాంట్స్ గ్రోత్ అయితే చాలా బాగుంది. మాకు ఆల్మోస్ట్ చలి తగ్గిపోయింది. అందుకని ఇంకా సమ్మర్ వస్తుంది కదా ఇటు అని చెప్పి దోహర్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. సో ఈ దోహర్స్ వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, అవి చినుగు పట్టేసాయి. అందుకని చెప్పి మళ్ళీ ఇయర్ ఒక 2-3 తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ప్రింట్ వైజ్గా బాగుందండి. చీప్ ప్రింట్ లాగా అయితే లేదు. అండ్ క్లాత్ వచ్చేసరికి కొద్దిగా పల్చగా అనిపించింది, కానీ ఇది ఒక 3 or 4 లేయర్స్ ఉంటాయి కదా, సో మనకి జస్ట్ ఏసీ బ్లాంకెట్ లాగా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ దోహర్స్ ఏంటంటే సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. మనకి వింటర్లో ఇది చలి ఆగదు. మాకు చెన్నైలో ఓకే, సో ఇవి 2 కప్పుకున్నా బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇయర్ లాంగ్ మేము ఈ ఒక్క దోహర్ యూజ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే పెద్ద చలి అయితే ఉండదు. ఇది అన్ని సీజన్స్లో బాగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి ట్రాన్స్ TRANCA ట్రాన్స్ అనే బ్రాండ్ అమెజాన్లో పర్చేస్ చేశాను. దీనికన్నా బెటర్గా మనకి హోమ్ సెంటర్లో ఉంటాయి. అంటే ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ఇంకా అది కొంచెం థిక్ ఉంటుంది, కొద్దిగా వెయిట్ ఉంటాయి. నేను ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటా. సో నాకు ఇది బాగా నచ్చింది, అందుకని నేను మీకు షేర్ చేస్తున్నాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ దోహర్కి మ్యాచింగ్ కుషన్ కవర్స్ లాగా ఏం లేవు, అందుకని సో దీనిలో గ్రీన్ ఉందని చెప్పి గ్రీన్ కుషన్ కవర్స్ పెట్టాను. ఇవేమో హోమ్ సెంటర్లో తీసుకున్నాను. చలి వలనో తెలీదు, ట్రావెలింగ్ వలనో తెలీదు, తల బాగా పట్టేసి జలుబు చేసింది. కొద్దిగా హెడేక్గా ఉందని చెప్పి సేఫ్ కేర్ అరోమా థెరపీ ఆయిల్ ఉంటుంది కదా, అది అప్లై చేస్తున్నాను. ఇది మైగ్రెయిన్స్కి, హెడేక్స్కి, తర్వాత నాజల్ కంజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మా మావయ్య గారికి ఈ బాటిల్స్ ఇచ్చాను, తనకైతే అసలు చాలా చాలా నచ్చిందనమాట. ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది, లైక్ రన్నీ నోస్కి అని చెప్తున్నారు. జస్ట్ 4 కాను కొద్దిగా నోస్ దగ్గర అప్లై చేస్తే చాలు, చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. కాఫీ అండ్ టీని వన్స్ a డేకి లిమిట్ చేస్తాను కదా, ఊరెళ్ళి వచ్చిన తర్వాత బాగా అలవాటు అయిపోయింది. అత్తగారింట్లో, అమ్మగారింట్లో, ఇద్దరింట్లో కూడా మార్నింగ్ ఈవినింగ్ టీయో కాఫీయో కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. వాళ్ళు తాగేటప్పుడు నేను ఎట్లా తాగకుండా ఉండాలి అని చెప్పి ఈవినింగ్ కూడా కొద్దిగా లైట్గా తీసుకునేదాన్ని. ఆ అలవాటుని ఏదో ఒక విధంగా తప్పించాలి అన్నట్టు ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ కానీ, లేకపోతే హెర్బల్ టీ ప్యాకెట్స్ నేను ఇంతకుముందు చూపించా కదా, సో అలా ఆ టీ కానీ ఏదో ఒకటి తాగుదాం అనుకున్నా. హెర్బల్ టీ అయితే నేను ఒక్క శాషేని 2 times వాడుతున్నానండి, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అందుకే వేస్ట్ చేయడం ఎందుకు అని లైట్గా బ్రూ చేసుకొని 2 times ఇది వాడుతున్నాను. ఈ మొక్క ఏంటి అని మన వ్యూవర్ అడిగారు. ఇది నేను వాటర్లో పెట్టేస్తున్నాను. పెరివింకల్ ఇది ఫిలడెండ్రాన్ అండి, వాటర్లోనే పెరుగుతుంది. వాటర్ చేంజ్ చేయాలి, ఊరి నుంచి వచ్చిన తర్వాత చేంజ్ చేయలేదు అసలు.
నేను ఇప్పుడే లంచ్ చేద్దాము అని చెప్పి పప్పుని కొద్దిగా రీహీట్ చేస్తున్నాను. రీహీట్ చేయకుండా కూడా తినేయచ్చు, కుండలో టేస్ట్ అసలు బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అండ్ జస్ట్ ఇప్పుడే వీడియో ఒకటి ఎడిట్ చేశాను దాని గురించి అని. చింతకాయ పచ్చడి చూపించా కదా నిన్న, సో ఆ చింతకాయ పచ్చడి అనమాట వేసుకుందాము, కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి బయటే ఉంచేసా. ఇంకా నెమ్మదిగా ఈ వేజుల్లోకి మొక్కలు వస్తున్నాయి. మొన్నటి దాకా ఇంట్లో లేనని చెప్పి ఎంటీగా ఉంచేసాను. ఇందులో కూడా ఏదో ఒకటి పెట్టాలి. వీటన్నిటిలో ఏమేమి ఫిల్ చేశారు అని మన వ్యూవర్ అడుగుతున్నారనమాట. తప్పకుండా నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశా ఏమేమి పెట్టాను అని. ఇవాళ మామిడికాయ పప్పు చేసా, ఇది వంకాయ కూర. వీటిలో మిల్క్ ఉంది, పెరుగు తోడు పెట్టేసుకున్నాను. పెరుగు తోడు పెట్టుకోవడం మాత్రం చాలా కష్టం అవుతుంది. ప్యాకెట్ తీసుకొచ్చి లేదా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉన్న పాత పెరుగు ఉంటుంది కదా, అది బాగా పుల్లగా అయిపోయి ఉంటుంది. పుల్ల పెరుగు వేసి ఇంత పాలు తోడు పెట్టాలి అని అంటే మొత్తం పెరుగు పుల్లగా ఉంటుంది. అందుకని ఫస్ట్ నేను ఏం చేశానంటే జస్ట్ కొద్దిగా ఒక చిన్న గిన్నె పాలల్లో ఆ పుల్లటి పెరుగు వేసి తోడు పెట్టి ఉంచాను. అదంత పుల్లగా అయితే ఉండదు, కానీ పులుపు అయితే ఉంటుంది. సో ఆ కొత్త తోడు తీసి మళ్ళీ ఇలా తోడు పెట్టా అనమాట. ఇంకా ఈ పెరుగు అయితే స్వీట్గానే ఉంటుంది. లంచ్ చేస్తున్నా అండి. పప్పు యాక్చువల్లీ చాలా బాగా పల్చగా చేశాను. లంచ్ బాక్స్లో వేడివేడిగా ప్యాక్ చేసినప్పుడు మధ్యాహ్నానికి గట్టి పడిపోతుంది కదా, ఇలా పల్చగా ఉంటే కొంచెం రన్నీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. లంచ్ అయిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు తిరిగితే బాగుంటుంది కదా, ఖాళీగా ఉన్నానని చెప్పి మొక్కలకి కొంచెం వాటర్ చేస్తున్నా. చలిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ అయితే చేయాల్సిన అవసరం రావట్లేదు. ఒక 2-3 డేస్కి ఒకసారి అలా చేస్తే సరిపోతుంది. సిద్ధు వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ని వాష్ చేస్తున్నా. వాయా లంచ్ బాక్స్ కొత్తగా తీసుకున్నాను కదా, ఇదైతే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కూడా వీడియోస్లో. లోపల బాక్సెస్ మాత్రము అన్నం పెడతాం కదా, అది మేడ్ వాష్ చేసేస్తుంది. పైది మాత్రము తనకి హ్యాండిల్ చేయాలంటే భయంగా ఉందంట. చేత్తో కడిగేసే అమ్మ, కొద్దిగా సోప్ వేసి అంటే లేదు నువ్వే కడగక్క అంటుంది. సో అందుకని కొద్దిగా సోప్తో రిన్స్ చేసి పక్కన పెట్టేస్తున్నా. దోశల్లో కానీ మార్నింగ్ ఆనియన్ చట్నీ చేశాను. ఈవినింగ్ సిద్ధు రాగానే స్నాక్ లాగా దోశ అండ్ ఆనియన్ చట్నీ పెట్టేస్తున్నాం. తనకి చాలా ఇష్టం అనమాట ఆనియన్ చట్నీ. సో తింటావా అని అడిగితే తింటా అన్నాడు. ఇంకా వేరే అదర్ జంక్ ఏది చేయకుండా హాయిగా దోశలు వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అసలు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలో అర్థం కాదు. అది జుట్టు పీక్కుంటా ఉంటాను, బాబోయ్ స్నాక్ టైం అయింది, ఏం చేయాలి అని. ఉడకబెట్టినవి ఏదన్నా ఇద్దామని అంటే వీడు పెద్దోడు అయిపోయాడు కదా, అస్సలు తింటలేదు. పిల్లలు చిన్నప్పుడైతే కొంచెం తినాలి అని చెప్పి పక్కన కూర్చోబెట్టి అదే అలవాటు చేస్తే ఉడకపెట్టినవైనా సరే ఏదో ఒకటి తినేస్తారండి. కానీ వన్స్ పిల్లలు పెద్దయి వాళ్ళకి టేస్ట్లు బాగా తెలిసి సొంత పెత్తనం అంటారు కదా, అది వచ్చిన తర్వాత మాత్రం చాలా కష్టం. దట్టు మా వాడిని మేనేజ్ చేయడం అయితే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్స్ యూజువల్లీ ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాను. బిఫోర్ దట్ వాటిని బాగా చల్లార్చాలి. అంటే ఇప్పుడే కదా దోశ వేసాను, అది కంప్లీట్గా కూల్ డౌన్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది కదా, అప్పుడు మామూలుగా మనం గ్రీన్ స్క్రబ్బర్తో కానీ లేదా ఏదైనా సరే స్క్రబ్ చేసేస్తే నీట్గా ఉంటుంది, గీతలు పడదు. ఒకవేళ మనం వేడిగా ఉన్నప్పుడు వాటర్ పోసి దాన్ని స్క్రబ్ చేసాము అంటే లేయర్ మొత్తం వచ్చేస్తుందండి. దాని కోటింగ్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ కోటింగ్, అదంతా కూడా పోతుంది. నేను కూడా ఇక్కడ టీ తాగుతున్నా. హెర్బల్ టీ శాషేని సెకండ్ టైం రీయూజ్ చేస్తున్నాను. సిద్ధు ఏమో చదువుకుంటూ ఉన్నాడు. టీ తాగిన తర్వాత బట్టలు మడత పెడుతున్నాను. ఇదైతే స్లోగానే చేస్తున్నా ఈసారి, బికాజ్ నాకు బయటికి వెళ్ళే పని లేదు. ఇంతకు ముందంతా కూడా ఈవినింగ్ వాక్ అలవాటు చేసుకున్నాను కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లోనే నడుస్తూ ఉన్నాను. మళ్ళీ బయటికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. మేబీ ఇవాళ నుంచి ఇంకా వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఇంట్లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నడిచినా సరే ఓకే, నడిచామనే తృప్తి ఉంటుంది, కానీ బయటలాగా బ్రిస్క్ వాకింగ్ అయితే మనం చేయలేము. సో వాకింగ్ అదంతా కూడా ఇంట్లో కంప్లీట్ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చా. రసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం రసం రైస్ చేస్తే సాంబార్ రైస్ లాగా టేస్ట్ వచ్చింది అని చెప్పా కదా, ఈసారి ఒక 2-3 వీడియోలు డిఫరెంట్గా ఉండేవి చూసా అనమాట. అందులో విస్మయ్ ఫుడ్స్లో లెమన్ రసం రైస్ అని చెప్పి ఒక రెసిపీ చూశాను. లెమన్ రసం ఎలా ఉంటుందో అని చెప్పి కొద్దిగా స్కెప్టికల్గా అనిపించింది నాకు, వీళ్ళు తింటారో లేదా అని. బట్ ట్రై చేద్దాము, అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నేను చేసా ధైర్యం చేసి.
బిలీవ్ మీ అండి, ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. చాలా చాలా బాగుంది, భలే టేస్టీగా ఉంది. అసలు అందులో చింతపండు వేయకుండా రసం చేసాము అని అంటే ఎవ్వరూ నమ్మరు. పెసరపప్పు తీసుకున్నాను నేనైతే కొన్ని చేంజ్ చేశాను. రసం పౌడర్ ఉంటుంది కదా, స్టోర్ పాట్ రసం పౌడర్ని డైరెక్ట్గా రసం రైస్లో వేయకుండా తాలింపులో వేసా, కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది అని చెప్పి. అండ్ నెయ్యి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయకుండా ఉండాల్సింది, ఇంకా టేస్టీగా ఉండేది, బాగా పులుపు కారం తెలిసేదని అనిపించింది. ఇది చేస్తూ ఉండగా మా హస్బెండ్ వచ్చారు. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇంకా సింక్లో వేస్తున్నాను. వాష్ చేయాలి కదా, మళ్ళీ నెక్స్ట్ డే తనకి లంచ్ ప్యాక్ చేయాలి. మా మెయిడ్ పొద్దున్నే వచ్చేస్తుంది, కానీ ఆ టైంకి అవుతుందో లేదో అని చెప్పి నేనే లంచ్ బాక్స్ అంతా కూడా వాష్ చేసేసి ఉంచుతున్నా. పొద్దున్న మామిడికాయ పప్పు చేశాను. దాంట్లోకి అప్పడాలు వడియాలు ఏది కూడా వేయించలేదు. రసం రైస్లోకి అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే బాగుంటాయి కదా, అంటే సాంబార్ రైస్ రసం రైస్ లాగా కొంచెం కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది, అందుకని చెప్పి ఫ్రై చేస్తున్నా. ఈ మధ్య నేను ఒకటి చేంజ్ చేసుకున్నా అండి. మామూలుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవే ఫ్రైయింగ్కి కూడా వాడుతున్నా. ఇంతకుముందు రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేసేదాన్ని. ఇలా ఎందుకు చేస్తున్నానంటే అప్పడాలు కానీ వడియాలు కానీ ఏదైనా ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిలే యూస్ చేస్తాము. సరే రిఫైన్డ్ ఆయిల్ బదులు ఇది వాడదాంలే అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు రెండిటి కాస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయిందండి. కోల్డ్ ప్రెస్డ్ ఏమో మనకి తక్కువ దొరుకుతున్నాయి, అండ్ రిఫైన్డ్ ఆయిల్ ఏమో ప్రైసెస్ పెరిగిపోయాయి. రైస్ ఉడికిందండి. మొత్తం కొత్తిమీర వేసేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేశాక 2 minutes ఆగి నిమ్మకాయ పిండుకుంటే చేదు రాకుండా ఉంటుంది. సిద్ధుకేమో ఒక ఆమ్లెట్ వేస్తున్నాను. ఎప్పుడైనా లేజీగా ఉంటే ఆమ్లెట్ ఇలా చేస్తూ ఉంటా, ఎందుకంటే గిన్నె ఎక్స్ట్రా అవుతుంది, మళ్ళీ దాన్ని కడగాలి, లేదంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది, ఇలా ఉంటుంది కదా. అలాంటప్పుడు డైరెక్ట్గా ప్యాన్లో ఎగ్ ఒకటి బీట్ చేసేసి ఆమ్లెట్ వేస్తూ ఉంటాను. అది శాండ్విచెస్లో బాగుంటుంది యాక్చువల్లీ ఇలా చేస్తే. సిద్ధుకి యూజువల్గా పప్పు సాంబార్లు ఇలాంటివి ఇష్టం ఉండదు, కానీ ఇదైతే చాలా ఇష్టంగా తిన్నాడు. నిజంగా బాగుంది అని చెప్పాడు. ఇది మాత్రము మంచి కంఫర్ట్ ఫుడ్ అండి. లంచ్కి చేసుకోవచ్చు, డిన్నర్కి ప్రిపేర్ చేయొచ్చు, చాలా హాయిగా ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చాక ఏదైనా క్రేవ్ అవుతాం కదా హోమ్ మేడ్ ఫుడ్, అప్పుడు ఇది చేసేసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్ మీల్ అయితే రెడీ అవుతుంది మనకి. తప్పకుండా ట్రై చేయండి. డిన్నర్ చేసిన తర్వాత కుక్కరు గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను. అదే అండి లంచ్ బాక్స్ మొత్తం వాష్ చేస్తా, కిచెన్ కూడా కొద్దిగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డేకి రెడీ చేసుకున్నా. నెక్స్ట్ డే టొమాటో రైస్ చేద్దామని కావాల్సిన స్పైసెస్, తర్వాత మిక్సీ వేయాలి కొన్ని, అవన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాను. అల్లము వెల్లుల్లిపాయ కొబ్బరి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి. డ్రై స్పైసెస్ వెజిటబుల్స్ బయట ఉంచేస్తాను. రేపటి వీడియోలో టొమాటో రైస్ అలసందలు వేసి చేశాను. సో అది ఫస్ట్ టైం అనమాట ట్రై చేసా, బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.